మీ లైఫ్‌లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ లేదా సాడ్ మూమెంట్ ఏమైనా గుర్తుందా? నా గురించి ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయానికి ఊరికే ఏడ్చేదాన్ని నేను కూడా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ అన్నింటికి ఏడుస్తూ ఉంటావు, కళ్ళలో వాటర్ రెడీగా పెట్టుకుంటావు అనేవాళ్ళు. అలాంటి నేను నా లైఫ్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఎంత ఏడవాలో అంత ఏడ్చేసి తర్వాత ఒకటే రియలైజ్ అయ్యా. మన కన్నీళ్ళు చాలా వాల్యుబుల్. మనం ఏడుస్తున్నాము అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. చిన్న చిన్న దానికంతా బాధపడి మన కన్నీళ్ళను వేస్ట్ చేసుకోకూడదు అని రియలైజ్ అయ్యా. ఇప్పుడు నేను ఒక్కటే నమ్ముతా, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు గడిస్తే ఆ బాధ కొంచెం తగ్గిపోతుంది. ఆ బాధ తగ్గే వరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసుకోగలితే మనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అంత పెయిన్ఫుల్ అనిపించదు. ఇంకా ఈ రెసిపీ గురించి వస్తే మా పక్కింటి వాళ్ళు ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఇచ్చారు. వేరే ఏదైనా నో చెప్పొచ్చు, కానీ ఈ స్వీట్ కార్న్కి మాత్రం నేను నా తమ్ముడు నో చెప్పలేం, ఎందుకంటే ఇది మా ఫేవరెట్. స్వీట్ కార్న్ని బాయిల్ చేసిన తర్వాత అందులో సాల్ట్, పెప్పర్ పౌడర్, బటర్ వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.